మన గ్రామ సర్పంచ్ గారికి, మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి, ఏపీఎం వెలుగు వారికి, వ్యవసాయ అధికారి వారికి, మండల ఇంజనీరింగ్ అధికారి వారికి, మన ఐసిడిఎస్ సూపర్వైజర్ వారికి, మిగిలిన అధికారులకు, అనధికారులకు, గ్రామ ప్రజలకు, పత్రికా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఈ జరడ గ్రామంలో నిర్వహిస్తున్న ఈ సభకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం జన్మన్లో భాగంగా పిఎండిఏ జుగా అనే ఒక మహోత్తర కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తూ ప్రజలకి, గిరిజనలో ఉన్న పీవీటీజీలో ఉన్న గిరిజన ప్రజలందరికీ ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి సేవలు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సదరు కార్యక్రమానికి మన గౌరవ భారతపురం జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ వారు ఆదేశాల ప్రాప్తికి ఈ కురుపాం మండలంలో ఈ నెల 16వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు 14 పీవీటీజీ గ్రామ పంచాయతీలకు సంబంధించి 20 మధుర గ్రామాలకు లో నివాసం ఉంటున్నటువంటి గిరిజనులకు సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. మేము ఒక్కరోజు రావడానికే చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటిది మీరు అందరూ ఇక్కడ నివాసం ఉంటున్నారంటే మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు లేకుండా మీకు కావాల్సిన సర్వీసులను అందించడానికి ప్రతి ప్రభుత్వ శాఖల నుంచి కూడా అధికారులను ఇక్కడికి పంపించడం జరిగింది. మీకు ఇప్పుడు మనం నివాసం ఉంటున్నామంటే ప్రతి వాళ్ళకు కూడాను ఆధార్ అనేది కంపల్సరీ. ఆధార్ ఉంటే మనం బ్రతికున్నాం, ఆధార్ లేకపోతే మనం లేనట్టుగా నా లెక్క. మనం ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు పొందాలన్నా, ఒక బ్యాంకుకి వెళ్ళి మన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా ఆధార్ లేకపోతే ఏమీ జరగవు. అందుకు మనకి ముఖ్యంగా అందరూ ఆధారం చేయించుకున్నారమ్మా. ఎవరికైనా ఆధారం చేయవలసి ఉన్నాయా? ఒకవేళ ఎవరికైనా ఆధారాలు లేకపోతే ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఈ నెలాఖరు లోపల ఆధార్ కార్డులు కూడా ఇచ్చే బాధ్యత మేము వహిస్తాం. అదేవిధంగా రేషన్ కార్డులు లేకపోతే రేషన్ కార్డుల కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఇల్లు లేకపోతే ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోండి. గ్యాస్ కనెక్షన్ లేకపోతే మన జేసీసీ వారు ఇక్కడ స్టాల్ ఓపెన్ చేశారు. గ్యాస్ పొయ్యిలు కావాలంటే గ్యాస్ కనెక్షన్ కోసం స్టాల్ ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఆయుష్మాన్ భారత్ కార్డులు కావాలన్నా, మీకు ఏ సర్వీసులు కావాలన్నా సరే ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు 30 తారీఖు లోపల అవకాశం ఉన్నంత ప్రాప్తికి కూడాను మీకు అందజేస్తారు. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. క్యాష్ సర్టిఫికేట్లు కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా, తర్వాత మీ ఆరోగ్యం విషయంలో అయినా, తర్వాత తల్లికి వందనం మీ అందరికీ తెలుసు కదమ్మా. మీ ఇంట్లో పిల్లలు చదువుకుంటే ప్రభుత్వం వారు మీకు 13,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి. మీకు ఎవరికైనా వచ్చిందమ్మా తల్లికి వందనం డబ్బులు? చెప్పండి. ఒకవేళ మీ పిల్లలు చదువుకుని మీకు తల్లికి వందనంలో డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడాను వినండి, మీకు ఇంకా పిల్లలు ఉండి వాళ్ళకి డబ్బులు తల్లికి వందనం డబ్బులు రాకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే
ఈ నెల 20 తారీఖు వరకు కూడా మన సచివాలయం దగ్గర రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే మీకు జూలై 5వ తారీఖున మీకు డబ్బులు వస్తాయి. అమ్మ అయితే ఏంటంటే ముఖ్య ఉద్దేశం, మీకు ఎటువంటి సేవలు కావాలన్నా ఇప్పుడు మన సచివాలయం దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఏదో ఈరోజు అధికారులు వచ్చారు వెళ్ళిపోయారు అంటే అది మీ తప్పు అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీకు ఏ బాధలు ఉన్నాయి, మీకు ఏ సమస్యలు ఉన్నాయి అనేది ఈ సభ ముందు మీరు తెలియజేసినట్లయితే అవి పరిష్కార దిశగా అధికారులు అందరూ చర్చించుకొని మీకున్న సమస్యలను తొలగిస్తారు. మీరు చెప్పలేని పక్షంలో అధికారులు ఎవరికి కూడాను మీ సమస్యలు ఏంటనేది వాళ్ళకి తెలియదు. రేపు ఉదయం ఏంటంటే వచ్చారు వెళ్ళిపోయారు మాకేం చేయలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి నేను ఇప్పుడు ముగిస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎండి గారికి తెలియజేయండి.